హాయ్ హలో తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ అయిన కోలీవుడ్ లో స్టార్లుగా వెలుగుతున్న తలపతి విజయ్, తాలా అజిత్ ఇంకా సూర్యాలకి తమిళనాడులో చాలా స్టార్డమ్ ఉంది. అలాగే మన తెలుగులో చూసుకుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చాలా స్టార్డమ్ ఉంది. సో ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే తమిళ్లో సూపర్ స్టార్స్ అయిన తాలా అజిత్, తలపతి విజయ్ ఇంకా సూర్యాల స్టార్డమ్ ని మన టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి స్టార్డమ్ తో కంపేర్ చేసి ఎవరి స్టార్డమ్ ఎలా ఉందో ఇప్పుడు చూడబోతున్నాం. సో ఈ స్టార్డమ్ కంపారిజన్స్ లో మనం డిస్కస్ చేయబోయే విషయాలు ఏంటంటే మహేష్ బాబు, విజయ్, అజిత్ ఇంకా సూర్య ఈ నలుగురు మూవీస్ తాలూకా డే 1 కలెక్షన్స్, అది కూడా వాళ్ళ కెరియర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూడబోతున్నాం. అంతేకాకుండా ఈ నలుగురు హీరోలు యాక్ట్ చేసిన లాస్ట్ 3 మూవీస్ తాలూకా నెట్ కలెక్షన్స్ అన్ని కలిపి ఏ హీరో లాస్ట్ 3 మూవీస్ తాలూకా నెట్ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయో కూడా చూడబోతున్నాం. అంతేకాకుండా ఈ నలుగురు హీరోల తాలూకా 100 crores మూవీస్ ఎవరెవరికి ఎన్ని ఉన్నాయో కూడా చూడబోతున్నాం. ఇవే కాకుండా మనం ఇంకేం చూడబోతున్నాం అంటే ఈ నలుగురు హీరోల తాలూకా ఇన్స్టాగ్రామ్ ఇంకా ట్విట్టర్ అకౌంట్ లో ఎవరికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో కూడా చూడబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ నలుగురు హీరోల్లో మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ లో చెప్పండి. సో ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని మనం స్టార్డమ్ ని బేస్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి స్టార్డమ్ అంటే ఏంటి, అసలు మహేష్ స్టార్డమ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టార్డమ్ అంటే ఇంకేదో కాదండి, ఏదైనా ఒక హీరోకి వరుస ఫ్లాప్ లో వస్తున్నా సరే ఆడియన్స్ లో ఆ హీరోకి ఉన్న క్రేజ్, పాపులారిటీ తగ్గకపోవడమే స్టార్డమ్. లేదా ఏదైనా హీరో తాలూకా ఫ్లాప్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా భారీగా వసూలు కావడానికి కూడా స్టార్డమ్ గా చెప్పొచ్చు. అలాగే ఏదైనా హీరో తాలూకా మేనరిజం గానీ, డ్రెస్సింగ్ స్టైల్స్ ని గానీ అభిమానులు ఫాలో అవటాన్ని కూడా స్టార్డమ్ గా చెప్పుకోవచ్చు. ఇక మహేష్ స్టార్డమ్ విషయానికి వస్తే అప్పటి వరకు అమ్మాయిల కలల రాకుమారుడు ప్రిన్స్ గా ఉన్న మహేష్ బాబు పోకిరి అనే సునామీతో ఇండస్ట్రీ హిట్ కొట్టి సూపర్ స్టార్ గా మారాడు. ఆ సినిమాలో పండుగాడిగా కనిపించిన మహేష్ బాబు డ్రెస్సింగ్ స్టైల్, ముఖ్యంగా ఆ మూవీలో మహేష్ బాబు టీ షర్ట్ మీద షర్ట్ వేసే స్టైల్ గానీ, మెడలో ఇంకా చేతిలో కలర్ కర్చీఫ్ కట్టుకోవడం గానీ ఆ ట్రెండ్ మనలో చాలా మంది ఫాలో అయ్యారు. అంతేకాకుండా పోకిరి హెయిర్ స్టైల్ కూడా చాలా మంది ఆ రోజుల్లో ఫాలో అయ్యారు. అలాగే దూకుడు సినిమాలో మహేష్ బాబు వేసిన చెక్ షర్ట్స్ కూడా చాలా ట్రెండ్ అయ్యాయి. అలాగే మహేష్ బాబు కోసం ఇంకో విషయం చెప్పాలి. మహేష్ బాబు పోకిరి సినిమా 2006 లో వచ్చింది. పోకిరి తర్వాత సినిమాలైన సైనికుడు, అతిథి, కలేజా ఈ 3 సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో 2011లో వచ్చిన దూకుడు సినిమాతో మహేష్ బాబు బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంటే పోకిరి తర్వాత మధ్యలో మహేష్ బాబుకి 5 సంవత్సరాలు హిట్ సినిమా లేదు. అలాగే వరుసగా 3 ఫ్లాప్లు వచ్చినా సరే కూడా మహేష్ బాబు క్రేజ్ గానీ, పాపులారిటీ గానీ, స్టార్డమ్ గానీ ఏ మాత్రం తగ్గలేదు. సో ఇప్పుడు మన మహేష్ బాబు గారి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని తమిళ్లో సూపర్ స్టార్స్ అయిన విజయ్, అజిత్, సూర్య ఈ ముగ్గురు సినిమాల తాలూకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తో కంపేర్ చేసి చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ నలుగురు హీరోల తాలూకా డే 1 కలెక్షన్స్, అవి కూడా వాళ్ళ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన మూవీస్ తాలూకా డే 1 కలెక్షన్స్ ఇప్పుడు చూడబోతున్నాం. ఈ లిస్ట్ లో మనం ఫస్ట్ గా విజయ్ యాక్ట్ చేసిన లియో మూవీ తాలూకా డే 1 కలెక్షన్స్ చూసుకుంటే లియో తాలూకా డే 1 కలెక్షన్స్ 64 కోట్లు. అలాగే అజిత్ యాక్ట్ చేసిన వాలిమై మూవీ తాలూకా డే 1 కలెక్షన్ చూసుకుంటే 32 కోట్లు. అలాగే సూర్య యాక్ట్ చేసిన సింగం 2 మూవీ డే 1 కలెక్షన్స్ 20 కోట్లు. ఇక మన మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ డే 1 కలెక్షన్స్ 47 కోట్లు. సో డే 1 కలెక్షన్ విషయానికి వస్తే తలపతి విజయ్ పైషేగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ నలుగురు హీరోలు యాక్ట్ చేసిన లాస్ట్ 3 మూవీస్ తాలూకా టోటల్ కలెక్షన్స్, అవి కూడా ఓన్లీ రీజనల్ కలెక్షన్స్ కాదు, టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ నలుగురు హీరోలు యాక్ట్ చేసిన లాస్ట్ 3 మూవీస్ తాలూకా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసి ఆ 3 మూవీస్ తాలూకా కలెక్షన్స్ కలిపి ఏ హీరో 3 మూవీస్ తాలూకా కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ మనం విజయ్ యాక్ట్ చేసిన లాస్ట్ 3 మూవీస్ చూసుకుంటే లియో, వారిసు అండ్ బీస్ట్. ఇందులో లియో మూవీ టోటల్ గా 605 కోట్ల నెట్ కలెక్షన్ సాధిస్తే వారిసు మూవీ 297 కోట్ల నెట్ కలెక్షన్ కలెక్ట్ చేసింది. అలాగే బీస్ట్ మూవీ చూసుకుంటే టోటల్ 250 కోట్ల నెట్ కలెక్షన్ కలెక్ట్ చేసింది. సో ఈ 3 మూవీస్ తాలూకా నెట్ కలెక్షన్స్ టోటల్ కలుపుకుంటే 1152 కోట్లు వచ్చింది. అలాగే అజిత్ యాక్ట్ చేసిన లాస్ట్ 3 మూవీస్ చూసుకుంటే తునీవు, వాలిమై, నేర్కొండ పార్వై. ఇందులో తునీవు మూవీ 135 కోట్ల నెట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. అలాగే వాలిమై మూవీ చూసుకుంటే 164 కోట్ల నెట్ కలెక్షన్ కలెక్ట్ చేస్తే నేర్కొండ పార్వై మూవీ 126 కోట్ల నెట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. సో అజిత్ యాక్ట్ చేసిన 3 మూవీస్ తాలూకా టోటల్ నెట్ కలెక్షన్స్ వచ్చి 425 కోట్లు. ఇక సూర్య యాక్ట్ చేసిన లాస్ట్ 3 మూవీస్ చూసుకుంటే ఈటీ, జై భీమ్, కప్పం. మధ్యలో సురారై పోట్రే అనే మూవీ వచ్చింది కానీ అది థియేటర్ గా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఆ మూవీని మనం తీసుకోలేం. సో ఫస్ట్ ఈటీ మూవీ చూసుకుంటే టోటల్ నెట్ కలెక్షన్స్ వచ్చి 71 crores. అదే జై భీమ్ చూసుకుంటే 95 crores. ఇంకా కప్పం విషయానికి వస్తే 94 crores. టోటల్ సూర్య గారి లాస్ట్ 3 మూవీస్ తాలూకా నెట్ కలెక్షన్స్ చూసుకుంటే 260 కోట్లు. అలాగే ఇంకా మహేష్ బాబు యాక్ట్ చేసిన లాస్ట్ 3 మూవీస్ చూసుకుంటే గుంటూరు కారం, సర్కారు వారి పాట, సరిలేరు నీకెవరు. ఇందులో గుంటూరు కారం వరల్డ్ వైడ్ గా 180 కోట్ల నెట్ కలెక్షన్ సాధిస్తే సర్కారు వారి పాట 188 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. అలాగే సరిలేరు నీకెవరు చూసుకుంటే 221 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. సో ఈ 3 సినిమాల తాలూకా టోటల్ నెట్ కలెక్షన్ చూసుకుంటే 589 కోట్లు. సో ఈ సెగ్మెంట్ లో తలపతి విజయ్ గారు క్లియర్ విన్నర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అతని లాస్ట్ 3 మూవీస్ తాలూకా నెట్ కలెక్షన్ చూసుకుంటే 1152 కోట్లు ఉన్నాయి. తరువాత ప్లేస్ లో 589 కోట్లతో మహేష్ బాబు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. సో ఇప్పుడు ఈ నలుగురు మూవీస్ తాలూకా 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీస్ ఎన్ని ఉన్నాయో చూసుకుందాం.
ఫస్ట్ విజయ్ గారిని చూసుకుంటే విజయ్ గారు ఇప్పటి వరకు తన కెరీర్ లో 5 సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేశాయి. అలాగే అజిత్ గారు చూసుకుంటే అజిత్ గారు తన కెరీర్ లో ఇప్పటి వరకు 8 సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేశాయి. ఇక సూర్య గారు ఇప్పటి వరకు తన కెరీర్ లో 5 సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేయగా మన మహేష్ బాబు గారు కూడా తన కెరీర్ లో ఇప్పటి వరకు 5 సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేశాయి. సో ఈ సెగ్మెంట్ లో చూసుకుంటే అజిత్ గారు క్లియర్ గా విన్నర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అతని కెరీర్ లో ఇప్పటి వరకు 8 సార్లు అజిత్ గారు యాక్ట్ చేసిన మూవీస్ 100 కోట్లు కలెక్ట్ చేశాయి. సో ఇప్పుడు ఈ నలుగురు హీరోల తరక సోషల్ మీడియా అకౌంట్స్ ఫాలోయింగ్ ఎలా ఉందో చూసుకుందాం. ముందుగా మనం తలపతి విజయ్ గారి ట్విట్టర్ అకౌంట్ ఫాలోయింగ్ చూసుకుంటే టోటల్ 5.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే విజయ్ గారికి ఇన్స్టాగ్రామ్ లో 11.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సో టోటల్ ఈ 2 అకౌంట్ లో కలిపి విజయ్ గారికి 17 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే మన అజిత్ గారికి ట్విట్టర్ అకౌంట్ లో చూసుకుంటే కేవలం 184,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటే 95,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో అజిత్ గారికి 2 అకౌంట్ లో కలిపి 2,79,000 ఫాలోవర్స్ మాత్రం ఉన్నారు. ఇక సూర్య గారి సోషల్ మీడియా ఫాలోయింగ్ విషయానికి వస్తే సూర్య గారి ట్విట్టర్ అకౌంట్ ని 9.2 మిలియన్ మంది ఫాలో అవుతుండగా అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని 9.5 మిలియన్ పీపుల్ ఫాలో అవుతున్నారు. సో సూర్య గారి టోటల్ ఈ 2 అకౌంట్లు చూసుకుంటే 18.7 మిలియన్ ఫాలోవర్స్ సూర్య గారిని ఫాలో అవుతున్నారు. ఇక మన మహేష్ బాబు గారి సోషల్ మీడియా ఫాలోయింగ్ విషయానికి వస్తే మహేష్ బాబు గారికి ట్విట్టర్ లో 13.7 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా ఇన్స్టాగ్రామ్ లో 14.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సో టోటల్ ఈ 2 అకౌంట్ ని చూసుకుంటే మహేష్ బాబు గారిని సోషల్ మీడియాలో 28 మిలియన్ ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. సో సోషల్ మీడియా ఫాలోయింగ్ విషయంలో మహేష్ బాబు గారు క్లియర్ గా పైచేయి సాధించారు. సో ఈ విధంగా మనం రకరకాల సెగ్మెంట్ లో ఈ నలుగురు హీరోల తాలూకా ఫాలోయింగ్ ఎలా ఉందో చూసుకున్నాం. ఇది కేవలం బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బట్టి వాళ్ళ సోషల్ మీడియా ఫాలోయింగ్స్ ని బట్టి ఈ విధంగా మనం దీన్ని అనాలిసిస్ చేసాం. సో ఈ నలుగురు హీరోల మధ్య కంపారిజన్ ఈ విధంగా కాకుండా అదర్ వేస్ లో కూడా ఏమైనా చేయడానికి ఏదైనా అవకాశం ఉందని మీకు అనిపిస్తే కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ టైం అలా కూడా చేయడానికి ట్రై చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.